లైట్ ఆఫ్ మ్యాథ్ ఛానల్‌కి స్వాగతం. మనము లాస్ట్ వీడియోస్‌లో భాగంగా ట్రిగ్నోమెట్రీలో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ క్వెషన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్, ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఎలా మనం డ్రా చేసుకోవాలి అండ్ హౌ టు రిమెంబర్ ద వాల్యూస్ ఆఫ్ ద రేషియోస్ ఈజీలీ అని కొన్ని ట్రయాంగిల్స్‌ని షేర్ చేశాను. సో ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్ని రిఫర్ చేసుకొని ఆ వీడియోస్ చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో నేను ట్రిగ్నోమెట్రీలో 6 మార్క్స్ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో డీల్ చేస్తాను. సో ఇవి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినవి మోడల్స్ నేను కవర్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఫాలో అయినట్లయితే మోస్ట్లీ 6 మార్క్స్ క్వశ్చన్ మీకు కవర్ అయిపోతుంది ట్రిగ్నోమెట్రీ నుంచి. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని మీరు చూసుకోవచ్చు. అట్లాగే మీకు ఈ వీడియోని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకే, మనము క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇన్ an acute angle triangle ABC if sin A plus B minus C equal to 1/2 and cos B plus C minus A equal to 1/2 అని ఇచ్చారు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తూ ఉన్నారు. సో మనం ఈ ట్రయాంగిల్లో ఏబిసిని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి క్లూస్ని బేస్ చేసుకుని మనం సొల్యూషన్ అనేది చేస్తాం. సో సొల్యూషన్ మొదటగా మనం ఏం చేస్తామంటే గివెన్ డేటా అనేది రాసుకుంటాం. గివెన్ ఏమి ఇచ్చారు మనకు, సైన్ A plus B minus C is equal to 1/2. సో ఇప్పుడు ఇది సైన్లో ఉంది కాబట్టి ఈ పక్క 1/2ని కూడా మనము సైన్లోకి కన్వర్ట్ చేసుకోగలిగితే మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. సో దీనికోసం ఇప్పుడు 1/2 మనకి సైన్ రేషియోలో ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దీనికి నేను ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను. మనం ఒక ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే ఆ ట్రయాంగిల్ నుంచి 60 degrees 30 degrees మనం ఈజీగా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ 30 degrees తీసుకుంటున్నాను, ఇది 90. ఇంకా ఆపోజిట్లో ఇక్కడ ఉన్నది 30కి 60 అవుతుంది. ఎందుకంటే ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ 180 ఉండాలి. సో ఇప్పుడు ఈ సైడ్స్ వాల్యూస్ మనం చూసుకోవాలి. 30 degreesకి ఆపోజిట్ సైడ్ 1 వేసుకుంటాం. ఈ 60 degreesకి ఆపోజిట్ సైడ్ √3. ఈ హైపోటెనస్ వచ్చేసి 2. సో ఈ 3 వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం 30 degrees అండ్ 60 degrees వాల్యూస్ని సైన్కి, కాస్కి, కాట్కి ఎనీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నాకు సైన్ 30 degrees కావాలి. సపోజ్ సైన్ 30 degrees. మనకి సైన్ రేషియో ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ 30కి ఆపోజిట్ సైడ్ ఏముంది, 1 ఉంది. సో 1 హైపోటెనస్ అంటే 2. సో 1/2ని మనం సైన్ 30 degreesగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఈ స్టెప్లో నేను 1/2ని సైన్ 30గా రాసుకుంటాను. సో సైన్ A plus B minus C ఈక్వల్ టు ఈ 1/2ని మనం ఎలా రాయొచ్చు, సైన్ 30 degrees. సో ఇప్పుడు సైన్ కామన్గా ఉంది. సైన్ పక్కన ఉన్నటువంటి ఇదంతా ఒక తీటా, ఇది కూడా ఒక తీటా. సో ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాము అంటే ఆబ్వియస్లీ ఈ A plus B minus C ఈక్వల్ టు 30 degrees అవుతుంది. సో A plus B minus C ఈక్వల్ టు 30 degrees. ఓకేనా? ఇప్పుడు ఇది మనకు ఒక ఈక్వేషన్ అనుకుందాం. లెట్ అస్ సే A plus B minus C ఒక ఈక్వేషన్. అట్లాగే నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు, కాస్ ఇచ్చాడు. కాస్ B plus C minus A ఈక్వల్ టు 1/2.
సో ఇక్కడ కూడా 1/2 ఇచ్చాడు. కాస్కి డెఫినేషన్ ఏంటి అని అంటే మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ తీసుకుంటే 1/2 వచ్చే అది ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి, కాస్ 60 తీసుకున్నప్పుడు అడ్జసెంట్ సైడ్ 1, హైపోటెనస్ 2 వస్తుంది. అదే కాస్ 30 తీసుకున్నాం అనుకోండి, అడ్జసెంట్ సైడ్ √3, హైపోటెనస్ 2, √3/2 వస్తుంది. సో మనకి √3/2 లేదు కదా, ఇక్కడ ఉన్నది ఏముంది, మనకి 1/2 ఉంది. సో మనం ఇక్కడ ఈ 1/2 ప్లేస్ని ఎలా రీప్లేస్ చేయొచ్చు, కాస్ 60 degreesతో రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే కాస్ 60 degrees ఈక్వల్ టు ఇక్కడ నుంచి దీనికి అడ్జసెంట్ సైడ్ ఇది వస్తుంది, హైపోటెనస్ ఇది వస్తుంది. సో 1/2. సో ఈ 1/2ని మనం కాస్ 60 degreesగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో కాస్ బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు కాస్ 60 degrees. ఇందాక మనం ఎట్లయితే కంపేర్ చేసుకున్నామో ఇప్పుడు బి ప్లస్ సి మైనస్ ఏ అనేది 60కి ఈక్వల్ అవుతుంది. బి ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు 60 degrees. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏదైనా ఒక వాల్యూ రావచ్చు. సో నేను సాల్వ్ చేస్తున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2. నేను ఇప్పుడు 2ని ఎట్లా రాసుకుంటున్నానంటే జస్ట్ ఈ మైనస్ ఏని ముందు రాసుకుంటున్నా. మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 60 degrees. ఇది సెకండ్ ఈక్వేషన్. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి దీని కింద రాస్తున్నాను. ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 30 degrees. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం యాడ్ చేసామనుకోండి, యాడ్ చేసేటప్పుడు మనం సింబల్స్ ఏమి మార్చము, డైరెక్ట్గా మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. మనకి ఇక్కడ మిగిలేది ఏంటి, ప్లస్ బి ప్లస్ బి. సో 2b ఈక్వల్ టు 60 ప్లస్ 30 90 degrees. మనకి బి వాల్యూ కావాలి. సో బి ఈక్వల్ టు 90 degrees బై 2. ఈ 2 దీంట్లో 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో బి ఈక్వల్ టు 45 degrees వచ్చింది. ఒక వాల్యూ వచ్చేసింది. ఇంకా ఫర్దర్గా మనకి ఏమేమి కావాలి, ఫర్దర్గా మనకి ఏ కావాలి అండ్ సి కూడా కావాలి. సో ఏ అండ్ సిని కూడా మనము చేయడానికి ట్రై చేద్దాం. ఏ అండ్ సిని ట్రై చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి క్లూస్ మనకు అయిపోయినాయి. సో ఇంకా మనకు తెలిసిన క్లూ ఏంటంటే ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్లో ఆల్ యాంగిల్స్ సమ్ ఎంత ఉంటుంది, మనకి 180 ఉంటుంది. సో ఆ రూల్ కూడా తీసుకుందాం. అండ్ ఈ బి వాల్యూని ఈ ఈక్వేషన్స్లో 2 or 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా ఫర్దర్గా ఏమన్నా మనకి క్లూ రావచ్చు. సో సబ్స్టిట్యూట్ బి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 30 degrees ఉంది. ఇప్పుడు నాకు బి ఎంత, 45 degrees. సో బి ప్లేస్లో 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మైనస్ సి ఈక్వల్ టు 30 degrees. ఇప్పుడు ఈ 45 degreesని నేను ఇటువైపు తెచ్చేసాను అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ మైనస్ సి. ఏ మైనస్ సి ఈక్వల్ టు ఈ 45 వస్తే మైనస్ 45 అవుతుంది. ఇటు పక్కన ఆల్రెడీ నాకు 30 degrees ఉంది. సో 30 మైనస్ 45, 30లోంచి 45 తీసేస్తే మనకి 15 మైనస్ వస్తుంది. 15 మైనస్ 15 degrees ఏ మైనస్ సి వచ్చింది. సో ఈ ఏ మైనస్ సిని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు వీ నో దట్
I know that in triangle sum of angles equal to 180 degrees. So A plus B plus C equal to 180. మనకు ఆల్రెడీ బి వాల్యూ తెలుసు కదా, ఆ బి వాల్యూని ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ప్లస్ సి ఈక్వల్ టు 180 మైనస్ బి వాల్యూ అంతా 45. నేను ఇక్కడ +45 వేస్తున్నాను, అది ఇటువైపుకి వస్తే -45 అవుతుంది. సో మనం 180లో నుంచి 45 తీసేస్తే మనకి 135 అనేది వస్తుంది. ఏ ప్లస్ సి ఇది, దీనికి ఈక్వేషన్ నెంబర్ 4 అని పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 4 అండ్ 3ని కూడా మనం సాల్వ్ చేయాలి. నేను ఇక్కడ చేస్తున్నాను, ఇక్కడ ప్లేస్ ఉంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ 4, ఈక్వేషన్ 3 అండ్ 4 ఏమున్నాయి మనకి? ఈక్వేషన్ 3 వచ్చేసి a మైనస్ సి ఈక్వల్ టు -15. ఈక్వేషన్ 4 వచ్చేసి a ప్లస్ సి ఈక్వల్ టు, ఈక్వేషన్ 4 చూడండి, a ప్లస్ సి ఈక్వల్ టు 135 వచ్చింది. సో అదే నేను ఇక్కడ తీసుకుంటున్నాను, 135 డిగ్రీస్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేస్తే చూడండి, ప్లస్ ఏ 2a అవుతుంది. 2a ఈక్వల్ టు, ఇక్కడ -c +c క్యాన్సిల్ అయిపోయినాయి. 2a ఈక్వల్ టు -15 అండ్ 135. 135లోంచి 115 తీసేస్తే మనకి 120 వస్తుంది. సో a ఈక్వల్ టు 120 degrees బై 2. 2తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 60 degrees వచ్చింది. ఈ 2 అనేది 60 టైమ్స్ పోతుంది. సో ఏ వాల్యూ 60 వచ్చింది. సో ఈ ఏ వాల్యూని మనము ఈ థర్డ్ ఈక్వేషన్లో కానీ ఫోర్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి సి వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో అది రాస్తాం. సబ్స్టిట్యూట్ ఏ ఇన్ ఈక్వేషన్ 4 ఆర్ 3. ఎనీ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనకి ఏ వాల్యూ 60 వచ్చింది కదా. సో ఈక్వేషన్ 4 ఏంటి? ఏ ప్లస్ సి. సో 60 ప్లస్ సి ఈక్వల్ టు 135. సో సి ఈక్వల్ టు 135 మైనస్ 60. సో సి ఈక్వల్ టు 135 నుంచి 60 తీసేస్తే 75 degrees. సో మనకి 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఏ వాల్యూ ఎంత? 60 degrees. బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? స్టార్టింగ్లోనే బి వాల్యూ వచ్చింది కదా మనకి. బి ఈక్వల్ టు 45 degrees. మళ్ళీ ఫైనల్గా సి వాల్యూ 75 degrees. Therefore angle A ఈక్వల్ టు 60 degrees. Angle B ఈక్వల్ టు 45 degrees. Angle C ఈక్వల్ టు 75 degrees. ఇది మన ఆన్సర్ అనమాట ఫైనల్గా. theta by 1 minus cos theta plus sin theta by 1 plus cos theta equal to 4. ఈ బ్రాకెట్లో ఇచ్చింది ఏంటంటే 0 less than theta less than 90 degrees. అంటే ఈ theta అనేది 0కి 90కి మధ్యలో ఉంది అని. దీని గురించి మనం ఏం పట్టించుకోవసరం లేదు. మనం సొల్యూషన్ చేస్తే theta వాల్యూ వచ్చేస్తుంది. ఇదేదో ఉంది అని మనం భయపడతాము. జస్ట్ theta అనేది 0కి 19కి మధ్యలో ఉంది అని ఇండికేషన్ అంతే. ఫైండ్ ద theta వాల్యూ. మనం ఏం చేయాలి? theta వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫస్ట్ మనం ఇచ్చిన గివెన్ డేటాని తీసుకుంటాము. గివెన్ ఏముంది? గివెన్ ఇచ్చింది డైరెక్ట్గా తీసుకుంటాం. sin theta by 1 minus cos theta plus sin theta by 1 plus cos theta.
ఇది తీసుకున్నాం అనమాట. తీసుకొని డైరెక్ట్గా దీనికి ఈక్వల్ టు చేసి మన వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో సైన్ తీటాని మనము ఎట్లా తీసుకుంటాము అంటే యాస్టీస్గా సైన్ తీటానే ఉంటుంది. ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి మనం దీనికి ఎల్సిఎం తీసుకుంటాం. ఈ రెండు 1 మైనస్ కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే రెండింటిని ఇంటూతో మనం ఎల్సిఎం తీసుకుంటాం అనమాట. రెండు డిఫరెంట్ వాల్యూస్ వస్తే ఆ రెండు వాల్యూస్కి కామన్గా మనం ఏమి ఫైండ్ అవుట్ చేయలేము. సో ఈ రెండింటిని ఇంటూ లాగా రాసుకుంటాము అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది అవుతుంది ఇక్కడ. సో 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా అనేది ఎల్సిఎంలో తీసుకుంటాం. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై అవుతుంది అనమాట. ఈ పక్కన ఏముంది మనకి సైన్ తీటా, ఇది క్రాస్ మల్టిప్లై అయిపోతే 1 ప్లస్ కాస్ తీటా, మధ్యలో ఈ ప్లస్ ఉంది కదా అది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇటు క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ మనకు సైన్ తీటా ఉంది, ఇది 1 మైనస్ కాస్ తీటా. సో పైన ఉన్నటువంటి సైన్ తీటా యాస్ తీటా రాసుకుంటాం. ఇది వచ్చి ఇక్కడ ఇంటూ అవుతుంది 1 మైనస్ కాస్ తీటా. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాం. సైన్ తీటా ఇంటూ 1 ఏమవుతుంది సైన్ తీటా, మళ్ళీ ఈ సైన్ తీటా ఈ కాస్ తీటాతో మల్టిప్లై చేయాలి. మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది కదా, సైన్ తీటా ఇంటూ 1 అయింది. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ ఇంటూ వై లాగానే రాసేస్తాం. సైన్ తీటా కాస్ తీటా, సైన్ తీటా కాస్ తీటా. మళ్ళీ ఇక్కడ మనకి ప్లస్ సైన్ ఉంది కదా, ప్లస్ సైన్ వేసుకుంటాం. ఈ సైన్ తీటాని మళ్ళీ ఈ బ్రాకెట్లోకి మల్టిప్లై చేస్తాం. సైన్ తీటా ఇంటూ 1 అంటే సైన్ తీటా, అట్లా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ మైనస్ వస్తుంది. సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, సైన్ తీటా కాస్ తీటా. ఇది జస్ట్ ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. రెండు ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ వై కదా, అట్లా రెండు పక్క పక్కన రాసేస్తాం. సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, దీన్ని మనం ఇంటూ అని స్పెసిఫిక్గా రాయము, జస్ట్ సైన్ తీటా కాస్ తీటా అని రాస్తాం. బైలో కింద ఏముంది మనకి 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ బి వచ్చేసి కాస్ తీటా, సో 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లస్ సైన్ తీటా కాస్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా సేమ్ వాల్యూస్ ఉన్నాయి ప్లస్ అండ్ మైనస్తో. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, సైన్ తీటా ప్లస్ సైన్ తీటా, 2 సార్లు సైన్ తీటా ఉంది. సో అది మనకి 2 సైన్ తీటా అవుతుంది అనమాట. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x లాగా ఎట్లా రాస్తామో అలాగే సైన్ తీటా ప్లస్ సైన్ తీటా అంటే 2 సైన్ తీటా అని రాసుకుంటాం. బై ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 కదా, నేను 1 అని రాసేస్తున్నా, మైనస్ కాస్ స్క్వేర్ తీటా. మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అనేది 1 అని తెలుసు. సో ఆ ఐడెంటిటీని యూజ్ చేసుకుని దీన్ని మనం మార్చుకుంటాము. సో నెక్స్ట్ స్టెప్లో అది రాస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను పైన 2 సైన్ తీటాని యాజ్ టీజ్గా రాసేస్తున్నాను. బై ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాని సైన్ స్క్వేర్ తీటా గలా రాస్తున్నాను. అది ఎలా వచ్చిందో చూద్దాం. సిన్స్ అది ఇక్కడ రాస్తాం అనమాట. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ మనకు తెలుసు. నాకు ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది కదా, ఈ కాస్ స్క్వేర్ని అటు తీసుకెళ్ళాను అనుకోండి, సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఈ పక్కన ఆల్రెడీ 1 ఉంది, ఈ కాస్ స్క్వేర్ తీటా ఇటు వస్తే మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. సో ఈ ఐడెంటిటీ నుంచి సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, కాబట్టి ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో సైన్ స్క్వేర్ తీటా రాసుకున్నాం. సైన్ స్క్వేర్ తీటా అంటే ఏంటి, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా కదా, అంటే 2 సార్లు ఉందన్నమాట. ఈ స్క్వేర్ ఈ సైన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదు అర్థం కావట్లేదు దీంట్లో అన్నప్పుడు మనం 2 సార్లు దాన్ని రాసుకుని క్యాన్సిల్ చేయొచ్చు. సైన్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా అంటే 2 సార్లు ఉంది కదా, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా.
సో ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇలా రాస్తున్నా. ఈ సైన్ థీటా క్యాన్సిల్ అయింది. మనకి ఇప్పుడు ఏం మిగిలింది? 2/sin θ మిగిలింది. కానీ మనకి సమ్లో మనకి ఏమి ఇచ్చాడు? ఇదంతా దీని వాల్యూ అంతా 4 అని ఇచ్చాడు. సో దీన్ని మనం 4కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు 4. నేను ఈ ప్లేస్లో 4 రాసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ జరిగితే ఈ సైన్ థీటా అటు వస్తుంది, ఈ 4 అనేది ఇటు వస్తుంది. సో ఈ సైన్ థీటాని నేను ఇటువైపు తీసుకొస్తే ఇది న్యూమరేటర్లోకి వస్తుంది. సైన్ థీటా ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. ఈ సైన్ థీటాని ఇటు తెచ్చేస్తున్నా, 4ని ఇటు తెచ్చేస్తున్నా. సైన్ థీటా ఈక్వల్ టు 2/4. సైన్ థీటా ఈక్వల్ టు ఈ 2 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1/2. సో ఈ 1/2ని మనం సైన్ థీటాలో కనుక్కోవాలి. సో ఇంతకుముందు మనం ఏదైతే ట్రయాంగిల్ యూస్ చేసామో అదే ట్రయాంగిల్ యూస్ చేసి సైన్ థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు మనం డైరెక్ట్గా గుర్తుంటే సైన్ థీటా వాల్యూని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి 30 degrees 30కి ఆపోజిట్లో 1, ఇక్కడ 60 degrees 60కి ఆపోజిట్లో √3, హైపోటెన్యూస్ 2 వస్తుంది. సైన్ థీటా వాల్యూ ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 1 తీసుకుని హైపోటెన్యూస్ 2 ఉన్నప్పుడు 1/2 వస్తుంది. సో సైన్ 30 వాల్యూ 1/2 అనమాట. సో సైన్ థీటా ఈక్వల్ టు సైన్ 30. ఈ 1/2ని నేను సైన్ 30గా రాశాను. సో నాకు ఇప్పుడు సైన్ క్యాన్సిల్ అయిపోతే థీటా ఈక్వల్ టు 30 degrees. అదే కదా మనల్ని కనుగొనమన్నది. సో అదే మీరు డైరెక్ట్గా ఇక్కడ 4 అని తీసేసుకుని ఇటు పక్కన చేసుకుంటూ రావచ్చు. నేను ఏంటంటే ఫస్ట్ ఇది తీసుకున్నాను, తీసుకొని దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత బై ద ప్రాబ్లం ఇది మనకి 4 అని తెలుసు కాబట్టి 4 అని ఇక్కడ తీసుకున్నాం. బై ద ప్రాబ్లం ఎలా అయినా మనం చేయొచ్చు అనమాట. దీన్ని 4కి ఈక్వల్ చేస్తాం. బై ద ప్రాబ్లం అని రాసుకొని 4 ఈక్వల్ టు మనకు వచ్చిన దాన్ని ఇచ్చాం. సో ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే సైన్ థీటా ఈక్వల్ టు మనకి 30 degrees అనేది ఆన్సర్ వచ్చింది. చూద్దాము. ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో ప్రూవ్ దట్ 1 + sin θ / cos θ + cos θ / 1 + sin θ = 2 cos θ అని ఇచ్చాడు. సో ఇప్పుడు నేను దీన్ని LHS దీన్ని RHS అనుకుంటా. LHS తీసుకొని RHSని మనము తీసుకొస్తాం అనమాట. సో ఇప్పుడు నేను LHS తీసుకున్నాను. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఇచ్చిన మొత్తం తీసుకుంటాం. సో సొల్యూషన్లో LHS తీసుకున్నాం. 1 + sin θ / cos θ + cos θ / 1 + sin θ. సో ఇలా ఇచ్చినప్పుడు మోస్ట్లీ మనము LCM తీసుకొని సింప్లిఫై చేసుకుంటాం అనమాట. LCM ఇప్పుడు ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి LCMలో రెండింటి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. cos θ × 1 + sin θ. ఇది యాజ్ ఇట్ ఈస్గా నేను అలాగే ఉంచేస్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా. cos θ × cos θ cos square θ. ఇప్పుడు చూడండి, ఈ 1 + sin square θ అనేది a + b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో ఆ ఫార్మేట్ని మనము ఎక్స్పాండ్ చేసుకోవాలి. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏముంటుంది మనకి? a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab. ఇది ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ a అంటే 1, b అంటే sin θ. సో 1² + sin square θ a² + b² + 2ab కదా. సో +2 × a అంటే 1, b అంటే sin θ. ఇది ఈ 1 + sin
సైన్ తీటా హోల్ స్క్వేర్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకుంటాం. యాజ్ టీజ్గా కాస్ స్క్వేర్ తీటా రాసేసుకుంటాం బై దీన్ని నేను అదే విధంగా ఉంచేస్తున్నా కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా. మన అవసరాన్ని బట్టి దీన్ని మళ్ళీ మల్టిప్లై చేసుకోవాలా లేదా అనేది చూడొచ్చు ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి. ఒకసారి ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇది 1 స్క్వేర్ అంటే 1 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది కదా. సో దాన్ని మనము ఒక పక్కన రాసుకుందాం. సో ఈ 1ని యాజ్ టీజ్గా నేను 1 అని రాసేస్తున్నా. ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఈ కాస్ స్క్వేర్ తీటాని ఈ పక్కన రాసుకుంటున్నాం కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడ మనకి ఏముంది 2 × 1 అంటే 2 సైన్ తీటా అంటే సైన్ తీటా అంతే 2 సైన్ తీటా. సైన్ తీటా ఏదైనా వాల్యూ ఉన్నట్లయితే మనం ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. బట్ సైన్ తీటా వాల్యూ మనకు తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ 2 × సైన్ తీటా అని అర్థం అనమాట. 2 సైన్ తీటా అంటే బై సేమ్ కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా. నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 కదా, అది ఐడెంటిటీ వీ నో దట్. సో ఈ రెండింటిని కలిపి 1 రాసేస్తాం ప్లస్ 2 సైన్ తీటా బై కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా. ఇక్కడ సిన్స్ అని చెప్పి ఇక్కడ 1 రాసాం కదా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బదులు. సో అది మెన్షన్ చేస్తాం. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ అనమాట, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. నెక్స్ట్ 1 ప్లస్ 1 ఎంత 2 కదా. సో దాన్ని జస్ట్ 2 అని రాసుకుంటున్నాం ప్లస్ 2 సైన్ తీటా బై కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇట్లా రెండు టర్మ్స్లో 2 కనిపించినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కామన్ తీసుకోవచ్చు. సో అంటే బయటికి తీసుకొచ్చేస్తాం అంటే ప్రోడక్ట్ లాగా రాసుకుంటాం. 2 కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది. ఈ 1 ఎలా వచ్చింది అని కొంతమందికి అర్థం కాదు, నేను చెప్తాను. ఈ 2 × సైన్ తీటాలోంచి 2 బయటకు వచ్చేసింది. సో సైన్ తీటా మిగిలింది. ఇప్పుడు చూడండి, దీన్ని లోపలికి మల్టిప్లై చేసి 2 × 1 2 1 2 are 2. సో 2 ప్లస్ 2 × సైన్ తీటా 2 సైన్ తీటా. మనము పై స్టెప్ నుంచి కింది స్టెప్ నుంచి పై స్టెప్ మ్యాప్ ఉండాలి. జస్ట్ స్మాల్ చేంజ్ ఉంటుంది, బట్ దీని నుంచి ఇది వచ్చేటట్టుగా ఉండాలి. లేదు అని అంటే మనం ఏదో మిస్టేక్ చేసినట్టు అనమాట. సో అలా కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కిందది యాజ్ ఇట్ ఈజ్గా కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాను. సో ఇప్పుడు చూడండి, ఈ 1 ప్లస్ సైన్ తీటా ఈ రెండు ఇంటూల్లో ఉన్నాయి కదా. ఇంటూల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీనింగ్ ఏంటంటే 2 × 4 అని ఉంది అనుకోండి ఇక్కడ, తర్వాత ఇక్కడ 3 × 4 అని ఉంది. సో 4 కామన్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా 1 ప్లస్ సైన్ తీటా 1 ప్లస్ సైన్ తీటా సేమ్ ఉన్నాయి, ఇంటూతో ఉన్నాయి. సో మనం ఈ వాల్యూస్ని క్యాన్సిల్ చేయొచ్చు. అంటే 1 ప్లస్ సైన్ తీటా టైమ్స్ క్యాన్సిల్ అయినట్టు అనమాట ఈ నెంబర్లో. సో మనకి ఇంకా మిగిలింది ఏంటి, పైన జస్ట్ 2 మిగిలింది, కింద కాస్ తీటా. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడో చూసుకోవాలి. ఇలా చేసుకుంటూ వెళ్తూ మనము ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆర్హెచ్ఎస్ని కూడా గమనించుకోవాలి. ఆర్హెచ్ఎస్లో ఏముంది, ఇక్కడ చూసినట్టు 2 సీకెంట్ తీటా అని ప్రూవ్ చేయాలి. సో 2 ఆల్రెడీ వచ్చేసింది, మనకి 1/cos తీటా కనపడుతుంది.
సో ఆ 1/cos θని మనము గమనించినట్లయితే 1/cos θ అంటే సీకెంట్ థీటానే. సో 2ని నేను ఇట్లా రాసి 1/cos θ అని రాసుకుంటున్నాను. 2 × 1/cos θ. సో 1/cos θ అంటే మనకి సీకెంట్ థీట. సో 2 SEC θ. సిన్స్ 1/cos θ అంటే ఇదేంటిదంటే రెసిప్రోకల్ ఆఫ్ cos θ సీకెంట్ థీట. సీకెంట్ థీటాకి రెసిప్రోకల్ ఏంటంటే 1/cos θ. సో అది మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, RHS వచ్చేసింది. ఓకే, సో LHS తీసుకొని RHS ప్రూవ్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇదిగోండి LHS తీసుకున్నాము, మనల్ని ప్రూవ్ చేయమన్నది ఇది 2 secant θ అని. సో LHS తీసుకుని మనము సింప్లిఫై చేసుకుంటూ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ వాడాము, మళ్ళీ అట్లాగే a+b² ఫార్ములా యూజ్ చేసాం. నెక్స్ట్ 1/cos θ అంటే సీకెంట్ థీట అని రెసిప్రోకల్ కూడా యూజ్ చేసాం. సో ఇవి మనకు తెలిస్తే ఈజీగా మనము ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు.